ఇలా కూర్చొని సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్, మన నెక్ ఎక్సర్సైజెస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ యాడ్ చేస్తూ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ నర్వ్స్ అన్నీ యాక్టివ్ అయ్యి ఈ ఇక్కడున్న కొవ్వు మొత్తం కరిగిందంటే మనకు సన్నగా కనపడతాం. లేకపోతే మనిషి అంతా సన్నగానే ఉంటాం, ఒక్కొక్కసారి నెక్ మాత్రం ఇలా తిప్పడానికి కూడా రాదు. అలాంటివి కాకుండా మంచిగా నెక్ సన్నగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, ఎలాంటి పెయిన్స్ రాకుండా ఉండడానికి, చిన్న వెయిట్ మోసినా మనకు పెయిన్ వచ్చేస్తుంది కదా, హెడేక్ అవన్నీ రాకుండా ఉండడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి. ఇలా కళ్ళు మూసుకొని ఏ ఎక్సర్సైజ్ చేసినా మీకు అన్నీ తెలుసు అనుకొని కళ్ళు మూసుకొని బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయాలి, చాలా స్లోగా. ఆ నర్వ్స్ మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అలాగే జస్ట్ ఇలా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. అలాగే జస్ట్ ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఒక 10. అలాగే నెక్ రొటేషన్ మొత్తం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే ఆపోజిట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెసే కదా, కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెసే కదా, చేసుకోవచ్చు. నెక్ ఎక్సర్సైజెస్ కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. చేయి పెట్టుకొని ఇలా చేతులు పెట్టుకొని ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. నార్మల్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నార్మల్గా రిలీజ్. కొంతసేపు అలాగే మన యోగా అనేది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ పైన. మనం ఒక నిమిషం బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ ఆపేసాము అంటే మన వల్ల అవుతుందా? తట్టుకోగలమా? కాబట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంటు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ యోగా చేయడానికి ట్రై చేయండి. మీ శ్వాస వ్యవస్థ బాగుంటుంది, మీరు చాలా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి యోగా చాలా 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 బాగా యూజ్ అవుతుంది. యోగా చేయడం అనేది ఒక వరం. ఇది వరకే చాలాసార్లు చెప్పాను నేను. యోగా చేయడం అనేది ఒక వరం, అది అందరికీ రాదు. అదృష్టం ఉంటేనే యోగా చేస్తారు, అదృష్టం లేని వాళ్ళు ఎవ్వరూ యోగా చేయలేరు. ఇది మాత్రం 100% కరెక్ట్. అవునా? ఓకే ఫ్రెండ్స్, చేస్తారు కదా మీరు నాతో పాటు?